హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఇంతకు ముందు అయితే మీరైతే ఎవరు ట్రై చేయలేరు కావచ్చు. నేనైతే ఎప్పుడు చేస్తాను ఇలాగే. ఎంత సూపర్ ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. బీరకాయలు ఉన్నాయి కదా, బీరకాయలు మంచిగా కట్ చేసుకోవాలి. తర్వాత శనగపప్పు ఉంది కదా, ఆ శనగపప్పును కూడా మంచిగా వాష్ చేసుకోవాలి. తర్వాత కుక్కర్లో వేసేయాలి. వేసేసి 5-6 విజిల్స్ వచ్చేదాకా మంచిగా ఉడకబెట్టుకోవాలి. ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, ఓకేనా? కుక్కర్లో వేసేసి మంచిగా ఉడకబెట్టుకోవాలి. తర్వాత అది ఉడికే వరకు ఉల్లిపాయలను పచ్చిమిరపకాయ ముక్కలు మంచిగా కడుక్కోవాలి, కట్ చేసుకొని కడుక్కోవాలి. తర్వాత 5-6 విజిల్స్ వచ్చేదాకా మంచిగా ఉడకబెట్టుకోవాలండి, ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత అది ఉడికిపోతుంది కదా, మనం ఉడికేసింది ఒక బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసేయాలి. ఆయిల్ వేసేసి జీలకర్ర ఆవాలు వేసేయాలి. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయ ముక్కలను ఉల్లిపాయ ముక్కలు అవి వేసేయాలి. వేసేసి కరివేపాకు కూడా వేసేయాలి. వేసేసి మంచిగా కలుపుకోవాలండి. తర్వాత అందులోనే కొంచెం సాల్ట్ వేయాలి. అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను నేను, తొందరగా మగ్గిపోతుందండి, ఓకేనా? ఈ ట్రిక్ మీరు అందరూ ఫాలో కండి, ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పసుపు వేసేసి మంచిగా ఫ్రై కానివ్వాలి. తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్నాం కదా మిశ్రమం, అది అందులో వేసేయాలి. వేసేసి కొద్దిసేపు ఉడకబెట్టుకున్న తర్వాత అందులో కొంచెం కారం వేసేయాలి. వేసేసి మంచిగా కలుపుకోవాలి. తర్వాత మనం ఒక 2 మినిట్స్ దాకా ఉడకబెట్టుకుందాం. ఒకసారి కలుపుకోవాలండి. ఆ వాటర్ ఉంది కదా, అదంతా మంచిగా దగ్గరికి అవుతుంది అన్నమాట, ఓకేనా ఫ్రెండ్స్? ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్, ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఇక్కడ ఏంటంటే మనం వెల్లుల్లిపాయ పెట్టామని చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో, అది అంతా కోతులు వచ్చేసి అంతా తొక్కేసాయి అన్నమాట. అది చూడండి ఎట్లా అంతా కింద పడిపోయింది కదా, అంతా వాలిపోయినట్టు అయిపోయింది, మొత్తం తొక్కేసాయండి. అయితే లాస్ట్లో కొంచెం కొత్తిమీర ఉంటే అది తీసుకొచ్చాను. అది మంచిగా కడుక్కొని ఇందులో వేసేయాలి. కొంచెం దగ్గరికి అయింది, ఇందులో కొత్తిమీర యాడ్ చేయాలి అండి. కొత్తిమీర వేసేసి ఆఫ్ చేస్తే సరిపోతుంది, అంతే. కర్రీ రెడీ. ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? మంచిగా ఉంటుంది. ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం, ఓకేనా? బాయ్.